ఎన్టీఎం న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్మెంట్ అవసరం ఉంది. పోలీస్ శాఖలో ప్రత్యేక రిక్రూట్మెంట్ విధానం ఉండాలి. గత ప్రభుత్వంలో నమోదైన అక్రమ కేసులపై కమిటీ వేసి విచారణ చేస్తాం. రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదు. హోం మంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకువస్తా. రాజకీయాలు చేసేట్టయితే కాకి వదిలి కద్దరు వేసుకోవాలి. విశాఖ పోలీసుల్ని హెచ్చరించిన హోంమంత్రి. ఇక తెలంగాణ ఆర్టీసీలో డిజిటల్ పేమెంట్స్. ఎన్టీఎం న్యూస్ ప్రతినిధి, హైదరాబాద్, జూన్ 27. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి చిల్లర బాధలు అంత ఇంత కాదు. నిత్యం సిబ్బందితో వాగ్వాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అలాంటి వాటికి అవకాశం లేకుండా చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. హైదరాబాద్ బండ్లగూడ డిపోలో 70 బస్సుల్లో చేపట్టిన డిజిటల్ పేమెంట్స్ పైలట్ ప్రాజెక్టు విజయవంతం అవడంతో తొలుత గ్రేటర్ పరిధిలోని 2900 బస్సుల్లో దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చూస్తుంది. దీంతో ప్రయాణికులు యూపీ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా బస్సు టికెట్లు తీసుకుని ప్రయాణం చేయవచ్చు.